నమస్తే అందరికీ. నా పేరు బాబు. వెల్కమ్ టు మై ఛానల్ బాబు యూకే 999. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తమ్మైల్ ఇలా పెట్టినందుకు ముందే సారీ చెప్తున్నాను. అందరి కోసం కాదు, కొన్ని మంది కోసమే. సో మీరు అందరూ ఫీల్ అయితే నేనేం చేయలేను. ఆ కొన్ని మంది కోసం పూర్తిగా వినండి వీడియో. నేనేది చెప్పాలనుకుంటున్నాను వింటేనే మీకు అర్థమవుతుంది. ఆ కొన్ని మంది కోసం మాత్రమే. పల్లవి ప్రశాంత్కి బెయిల్, ఫ్యాన్స్కి జైలు, ఓట్లు ప్లస్ ఓవర్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు జైలు. దాని గురించి చెప్తాను నేను. మీరు వింటేనే, లేదు నువ్వు మమ్మల్ని ఇట్లా అన్నావు, మా ఫ్యాన్స్ని ఇట్లా అన్నావు అట్లా అన్నావు, కామెంట్ రూపంలో వచ్చి అమ్మా బుద్ధులు చెప్తే నేనేం చేయలేను. పూర్తిగా వినండి నేను ఎవరిని అంటున్నాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. లేదంటే మీ ఇష్టం, ఇంకా నేనేం చేయలేను. ఇప్పుడు కామెంట్లు పెడితే నేనేం చేయలేను, డిలీట్ చేయడం తప్పనిచ్చి, వాళ్ళని హైడ్ చేయడం తప్పనిచ్చి. కాబట్టి నేను ఏం చెప్తున్నానో పూర్తిగా వినండి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లోకి వెళ్ళాడు, ఒక కామన్ మ్యాన్గా గెలిచాడు, ఒక కప్పు తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, ఏడంతా అంతా అయిపోయింది. ఇదంతా జరిగిపోయిన డ్రామా. జైలుకి వెళ్ళాడు, ఇదంతా. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో ఎందుకురా అంటే, పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ చేసిన హంగామా, అది మామూలు హంగామా కాదు. సెలబ్రిటీస్ కార్ల అద్దాలు పగలగొట్టడం, సెలబ్రిటీస్ కారు డోర్లు తీసి వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం, గవర్నమెంట్ ప్రాపర్టీస్ బస్సుల మీద రాళ్లతో దాడి చేయడం, ఆ అద్దాలు పగలగొట్టడం, ఇవన్నీ చేయడం వల్ల జరిగిన సిచ్యువేషన్ల వల్ల పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావాల్సి వచ్చింది. పల్లవి ప్రశాంత్కి ఆల్రెడీ పోలీసు వాళ్ళు చెప్పారు, లాండ్రీ ఆర్డర్కి ఇబ్బంది అవుతుంది, ప్లీజ్ వెళ్ళిపోండి అని. అయినా వినలేదు. మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చారు. ఇదంతా జరిగింది, ఇవన్నీ జరిగినాయి, ఈ గొడవలంతా జరిగినాయి. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు, పల్లవి ప్రశాంత్ని తీసుకొని వచ్చారు. పల్లవి ప్రశాంత్కి బెయిల్ కూడా వచ్చేసింది. ఓకే, 50 మంది లాయర్లు సపోర్ట్ చేశారు ప్రశాంత్కి. ఒక కామన్ మ్యాన్కి 50 మంది లాయర్లు, ఫీజు లేకుండా అందరూ కలిసి ఒకటేసారి 50 మంది లాయర్లు ఫీజు లేకుండా ఒకటేసారి వచ్చి తనకి సపోర్ట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. సో ఇక్కడ ఏమవుతుందా అంటే, పల్లవి ప్రశాంత్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చేసింది, పల్లవి ప్రశాంత్ బయట కూడా వచ్చేస్తున్నాడు. ఇక్కడ వరకు అంతా బాగుంది. ఓకే, టైటిల్ విన్న కామన్ మ్యాన్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు, గెలిచాడు, బయటకు వచ్చాడు, హంగామా జరిగింది, గొడవలు జరిగింది, కారు అద్దాలు పగిలినాయి, బస్ అద్దాలు పగిలినాయి. పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్ళాడు, ఇంటర్వ్యూలు లేదని వీడియోలు పెట్టారు. దాని తర్వాత జైలుకి వెళ్ళాడు. ఒక 50 మంది లాయర్లు పోరాడి పల్లవి ప్రశాంత్కి అయితే బెయిల్ అనేది తీసుకొచ్చేసారు. 7 వరకు బాగుంది, అంతా హ్యాపీ. దీని తర్వాత జరగబోయేది ఏంటంటే, ఎవరెవరైతే అద్దాలు పగలగొట్టారు వాళ్ళని పోలీసులు కొంతమంది పట్టుకున్నామని చెప్పారు, కొంతమంది పట్టుకోలేదని చెప్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటంటే, ఉన్న విషయం చెప్తున్నాను భయ్య. అభిమానం ఎలా ఉండాలంటే, అభిమానం గుండెల్లో ఉండాలి. అభిమానం అవతల వాళ్ళకి హాని చేసేలాగా అభిమానం ఉండకూడదు. అవతల ఇంకొక పర్సన్కి ఆ అభిమానం హాని చేసేలా ఉండకూడదు. ఆ హాని చేసే అభిమానం అది అభిమానం కాదు, అది ఉక్రోషం, అది మృగంలాగా ప్రవర్తించే మృగత్వం అంటారు అది. నేను ఏం చెప్తున్నానండి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కోసం మీరు ఓట్లు వేసి, కష్టపడి ఓట్లు వేసి పల్లవి ప్రశాంత్ని గెలిపించారు. ఆడ వరకు బాగుంది, మీకు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో ఆ కొన్ని మంది, అందరూ కదా, ఆ కొన్ని మంది జైలుకి వెళ్ళిన తర్వాత పల్లవి ప్రశాంత్ కానీ, పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ కానీ వచ్చి మిమ్మల్ని విడిపిస్తారా? విడిపించారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రారు, పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీ రాదు, పల్లవి ప్రశాంత్ రాడు. ఓకే, మీరు చేసిన తప్పుకి రాడు, విడిపించాడు. పోనీ పల్లవి ప్రశాంత్కి ఈరోజు సపోర్ట్ చేసిన లాయర్లు వస్తారా? రారు. మీరు చేసిన దానికి ఈరోజు మీరు జైలుకు వెళ్ళాలి. జైలుకు వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వేస్తారో తెలియదు. మిమ్మల్ని అందరిని పట్టుకున్న తర్వాత మీ ఫ్యామిలీస్, మీ అమ్మ మీ నాన్న సఫర్ అవ్వాలి. మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు సఫర్ అవ్వాలి. అభిమానం చూపించాలి, కానీ అవతలోడిని అవమానించి అవతలోడి మీద దాడులకు పాల్పడే విధానం అది అభిమానం కాదు. అది ఈడేం కొట్టుకు చచ్చిపోవాల్సిన అవసరమే ఉంది. ఈరోజు మిమ్మల్ని పట్టుకున్న తర్వాత మీ పరిస్థితి ఏంట్రా అంటే, మీరు ఓట్లు ప్లస్ ఓవర్ యాక్షన్, అదే పెట్టింది, ఓట్లు ప్లస్ ఓవర్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు జైల్. మీరు ఓట్లు వేయడం వరకు బాగుంటుంది, గెలిపించడం అది అభిమానం అంటారు. ఓవర్ యాక్షన్ చేస్తే జైలుకే. ఈ విధంగా అద్దాలు పగలగొట్టి ఈ విధంగా చేసి ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తే నేరుగా జైలుకే. మీరు జైలుకి వెళ్ళిన తర్వాత జరిగే పరిస్థితి ఏంది? మీ తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, లాయర్లను పెట్టుకోవాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, జైలు చుట్టూ తిరగాలి, స్టేషన్ల చుట్టూ తిరగాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, 10 మందితో 10 మాటలు అనిపించుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు మీ అబ్బాయి ఇలాంటి వాడా, మీ వాడు అలాంటి, ఇన్ని మాటలు విని ఒక్క మీ అభిమానం, మీ ఓట్లు వేయండి, ఓట్లు వేసి గెలిపించండి. ఆడ వరకు బాగుంటుంది. కలవాలనుకుంటే పోయి కలవండి, సెల్ఫీ తీసుకోవాలంటే సెల్ఫీ తీసుకోండి, ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఇంటర్వ్యూ తీసుకోండి. ఆడ వరకు బాగుంటుంది. దీన్ని మించి దాటిపోతేనే ఈరోజు జరుగుతున్న కారణాలు. రేపు మీరు జైలుకి వెళ్తే
పల్లవి ప్రశాంత్ కానీ పల్లవి ప్రశాంత్ అమ్మా నాన్న కానీ వాళ్ళకి సంబంధించిన ఎవ్వరు వచ్చి మిమ్మల్ని విడిపించరు. ఇది క్లియర్గా చెప్తున్నా మీకు. పల్లవి ప్రశాంత్ అనే కాదు, ఎవరు గెలిచినా అంతే భయ్య. ఎవరు గెలిచినా, ఒకవేళ అమర్ గెలిచున్నా లేదా శివాజీ గారు గెలిచున్నా ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని విడిపించరు. ఇది ముట్టుకు రాసి పెట్టుకోండి, విడిపించరు. ఏదో ఒక ఫ్యాన్కి బాగాలేదు, ఓట్లేసిన ఫ్యాన్స్లో ఒకరికి బాగలేదు, హెల్త్ బాగాలేదంటే వచ్చి డబ్బు రూపంలో కొద్దిగా సహాయం చేస్తారు. కానీ ఇలాంటి ఏదో పనులు చేస్తే ఎవరో వచ్చి మీకు సపోర్ట్ అయితే చెయ్యరు. క్లియర్గా చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోండి, ఈరోజు నెక్స్ట్ మీరు దొరికిన తర్వాత, మీరు జైలుకి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ పడే కష్టాలు, మీ పేరెంట్స్ పడే ఇబ్బందులు, దాని తర్వాత మీరు కావాలన్నా తిరిగి రాదది. మీరు తప్పు చేసేశారు, ఇలాంటి తప్పు ఇంకెవరు చేయకూడదని కోరుకుంటున్నా. ఇంకెప్పుడు ఇలాంటివి జరిగినా, ఇలా ఎన్ని బిగ్ బాస్ షోలు జరిగినా ఓట్లు వేయండి. బయటకు వచ్చిన తర్వాత సెల్ఫీ తీసుకోండి, ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. ఆడ వరకు బాగుంటుంది. అంతకు మించి పోకండి. అంతకు మించిపోతే మీ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంది. నేను చెప్పాలనుకున్నది ఇది. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టం వచ్చింది చేయండి. తిట్టాలనుకుంటే తిట్టేసుకోండి కామెంట్లో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.